RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలోని సిర్పూరు కాగజ్ నగర్ మండలాల్లోని కొత్త సార్సాల పాత సార్సాల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వద్ద శనివారం కూలీల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ కూలీలు తీవ్రమైన ఎండలో టెంట్లు లేకుండా దాహార్తి కొరకు ఇబ్బంది పడుతున్న ఉపాధి హామీ కూలీలను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉపాధి హామీ కార్మికులు మండల కేంద్రం నుండి 2-3 మైళ్లు దూరం వెళ్లి పనిచేస్తున్న తరుణంలో వారికి కనీస మంచినీళ్లు అందించకపోవడం తీవ్రమైన ఎండలో షామియానాలు వేయలేని దుస్థితిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారని మండిపడ్డారు. అధికారులు దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నామని, పని ప్రదేశంలో మంచినీళ్ల వసతి లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉపాధిలో కొలతల పద్ధతి రద్దు చేసి రోజు కూలీ 600, ఏడాదికి 200 పని దినాలు కల్పించాలని కోరారు. గత ఏడాదికి చేసిన పనులకు పెండింగ్ లో ఉన్నటువంటి కూలీల బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2 గ్రామాల ఉపాధి కార్మికులు పాల్గొన్నారు. ఈ పని చేసే సందర్భంలో ఖచ్చితంగా మంచినీళ్ళు ఎన్ని తాగుదన్ని మంచినీళ్ళు పెట్టాలి. అట్లాగే ఈ పని ప్రదేశంలో ఖచ్చితంగా టెంట్ ఏర్పాటు చేయాలి. ఈ పని ప్రదేశంలో ఖచ్చితంగా మనకు మెడికల్ కిట్ ఏర్పాటు చేయాలి. మెడికల్ కిట్ ఉండాలి. అదే సందర్భంగా పనిచేస్తున్న సందర్భంగా దూర ప్రాంతం గిట్ట 1 కిలోమీటర్ పైన గిట్ట వెళ్ళిపోతే వాళ్ళకు ట్రావెల్ అనేది అట్లా ఎండలు బాగా ముదిరి పని చేయలేని పరిస్థితులు ఉంటే వీళ్ళందరికీ అలవెన్స్లు ఇవ్వాలి. సమ్మర్ అలవెన్స్ అంటారు దీన్ని. మీరు కూర్చున్న కానీ మీకు డబ్బులు ఇవ్వాలి. ఇది చట్టం మీకు వచ్చింది. మీరు చేసిన పనిలో 50% ఇవ్వాలి. అట్లాగే ఏదైతే మీరు చేస్తున్న పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి మీరు మాట